హాయ్ నమస్తే మిత్రులారా. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను వీడియోలు చేయడం తప్ప అది నేరమా? అది తీవ్రవాదమా? నేను హంతకున్నా? దేశద్రోహినా? ఏమైనా రేప్ చేశానా? ఈ సమాజానికి ఏమైనా హాని కలిగించానా? నాకు నచ్చిన విషయాన్ని, నాకు తోచిన విషయాన్ని వీడియోల రూపంలో చేస్తున్నాను. ఆబ్వియస్లీ ఈ లోకంలో ఉన్న, ఈ దేశంలో ఉన్న పార్టీల్లో ఒక్కో పార్టీకి కొంతమంది అభిమానులు ఉంటారు, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రకంగా అభిమానులు ఉంటారు. అలాగే నేను వైఎస్ఆర్సీపీ అభిమాని. ఎస్, సో నేను వాళ్ళను సపోర్ట్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్గా వీడియోలు చేస్తున్నాను. ఇది నచ్చట్లేదా? చాలామంది నాకు ఫోన్ చేసి ఎవడో రఘురామకృష్ణంరాజు మరి ఏమో సంబంధించిన వాడు ఫోన్ చేసి, నువ్వు ఒక్కోసారి వీడియోలో ఆపకపోతే మర్యాద ఉండదు, నేను డిపార్ట్మెంట్కి సంబంధించిన వాడిని, నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటావు, నిన్ను లేపేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నాను. ఇంకో ప్రాంతం నుంచి వాడెవడో ఒంగోలు ఆర్కే ట్రావెల్స్ వాడు ఫోన్ చేసి బూతులు తిడుతున్నాడు. నువ్వా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ విమర్శించేంతటి వాడివి? నువ్వా రఘురామకృష్ణరాజును విమర్శించేంతటి వాడివి? ఎస్, నేను జర్నలిస్ట్ని, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ని. అన్ని ఛానల్స్లో పనిచేశాను, అన్ని పత్రికల్లో పనిచేశాను. బీబీఆర్ అంటే ఈ జర్నలిజం ప్రపంచంలో తెలియని వాడు ఎవరు లేడు. మర్డర్ చేస్తారా? చంపేస్తారా? జర్నలిజం చేస్తే, వీడియోలు చేస్తే చంపేస్తారా? అరెస్ట్ చేస్తారా? లోపలేస్తారా? శిక్ష చేస్తారా? యావజ్జీవ కారాగార శిక్ష చేస్తారా? ఏమిటి బెదిరిస్తున్నారు? ఎందుకు నాకు ఫోన్లు చేసి? అసలు నా ఫోన్ నెంబర్ ఎలా వచ్చింది మీకు? ఎవడిచ్చాడు? ఎందుకు చేస్తున్నారు? నిజాలు మాట్లాడితే నచ్చవు మీకు. అయినా ఆఫ్టర్ ఆల్ నేను ఆఫ్టర్ ఆల్ జర్నలిస్ట్ని, నాతో మీకు ఎందుకురా భయం? నా వీడియోలు ఏమవుతాయి? నా వీడియోల వల్ల మీ ప్రభుత్వానికి, మీ నాయకులకు వచ్చే నష్టం ఏంటి? నా ఒక్కడి వల్ల ఎందుకు భయపడుతున్నారు? భయపడి ఎందుకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు? నా మానాన నేనేదో వీడియోలు చేసుకుంటున్నాను, నా బతుకు నేను బతుకుతున్నాను, తోచింది జనాలకు చెప్తున్నాను. నచ్చితే చూస్తారు, నచ్చకపోతే తీసి పడేస్తారు. అన్సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయకండి, అన్లైక్ కొట్టండి. మీకు నచ్చకపోతే తీసి పడేయండి వీడియోని. వీర అభిమానులు అయినట్టు నాకు ఫోన్ చేయడం కేవలం అఫ్రాల్ నేను వీడియో పెడితే భయపడి మీరు సుస్సు పోసుకుంటూ నాకు ఫోన్లు చేస్తున్నారు, బెదిరిస్తూ ఆపేయమని. మీరు మగవాళ్ళేనా? మీరు మనుషులేనా? అసలు నాకు భయపడుతున్నారా మీరు? నా వీడియోలకు భయపడే మీరెంత? మీ బతుకులెంత? నిజాలు చెప్పండి, అవసరమైతే వీడియోలు చేయండి. మీరు కూడా నిజాలు ఏమిటో ప్రజలు తెలుస్తారు కదా. ఆల్రెడీ ఇప్పుడు జరిగింది చూస్తూనే ఉన్నారు మీరు. ఈసారి ఏం జరగబోతుందో కూడా తెలుసు. అరాచకమా? మీరు అధికారంలోకి వస్తారని మీరు బెదిరింపు పర్వాలకు దిగుతారా? కట్టడి చేస్తారా? ఎవరైనా మాట్లాడితే మీరు ఇంకా ఇదా వీడియోలు చేస్తే ఇదా లేపేస్తారా? చంపేస్తారా? మీ ఇష్టమా? ఇది ప్రజాస్వామ్యమా? హంతకరాజ్యమా? వీడియోలు చేయొద్దని చెప్పడానికి మీరెవరు? నాకు రాజ్యాంగమే ఇచ్చింది హక్కు, స్వేచ్ఛ ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది, దాన్ని వెల్లడించే ఇది ఉంది. మీరెవరు? మీరు ఎలా చెప్తారు చేయొద్దని? ఎలా బెదిరిస్తారు? బీవీఆర్ రావు భయపడాడు, వీడియోలు చేస్తూనే ఉంటాడు. రైట్. థ్యాంక్ యూ సో మచ్.